అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. చూస్తున్నారు కదా, ఆవకాయ ముక్కల పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దామా. ఇంకా 6 మామిడికాయలతో పచ్చడి చేసాం. మామిడికాయలకి మంచిగా పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇంగ్రీడియంట్స్ అన్నీ లో ఫ్లేమ్లో స్టవ్ మీద గిన్నెలో వేయించుకోవాలి. వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, మామిడికాయలు ముక్కలుగా కట్ చేసాం కదా, ఎన్ని గ్లాసులు వచ్చాయో కొలతలుగా చూపిస్తున్నా. ముక్కలు 6 గ్లాసులు వచ్చాయి. నేను అక్కడ చూపిస్తున్న గ్లాస్తో మామిడికాయ ముక్కలు కొలిచాము. ఇంకా వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, కారం, ఉప్పు సేమ్ అదే గ్లాస్తో కొలతలు తీసుకున్నాం. కాయని ప్రిపేర్ చేద్దాం. మామిడికాయ ముక్కల్లో పసుపు, అక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి నేను చూపించిన క్వాంటిటీ వేయాలి. తాలిపేసుకుందాం. ఇది ఒక గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్లో తాలిపేయాలి. ఆయిల్ 1/2 గ్లాస్. ఇచ్చిన కొలతలు ఒకటే గ్లాస్తో చూపిస్తున్నా. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇప్పుడు మనము జీలకర్ర, ఆవాలు ఇంకా మెంతులు అన్నీ తాలిపేసుకోవాలి మంచిగా. మామిడికాయ ముక్కల్లో ఇందాక అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, సో ఇప్పుడు అవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక తాలిపేసుకున్న మిశ్రమాన్ని మామిడికాయ ముక్కల్లో కలిపేయాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాక అయిపోతుంది మామిడికాయ పచ్చడి. సో మీరు కూడా చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా మిశ్రమాన్ని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చూశారు కదా ఎలా చేయాలో మామిడికాయ ముక్కల పచ్చడి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఉంచుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.